తమిళ సినీ దిగ్గజం ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇటీవలే కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వివాదం కమల్ హాసన్ లీడ్ రోల్లో మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న తగ్ లైఫ్ సినిమాపై కూడా పడింది. కన్నడ నాట కమల్ హాసన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, కర్ణాటక హైకోర్టు కూడా రీసెంట్ గా కమల్ హాసన్ పై చేసిన వ్యాఖ్యలతో కమల్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో తగ్ లైఫ్ చిత్రాన్ని విడుదల చేసేది లేదని కమల్ హాసన్ తీసుకున్న సంచలన నిర్ణయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో జరిగిన తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని భావించిన కర్ణాటక రాష్ట్రంలోని పలు సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా విమర్శించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కన్నడ చరిత్ర గురించి కమల్ కు ఏం తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమల్ పై కేసు కూడా నమోదైంది. కొందరు కమల్ వ్యాఖ్యలను ప్రేమతో చెప్పినవి అని సమర్థించినప్పటికీ చాలా మంది కన్నడిగులు ఆయన మాటలను తీవ్రంగా తప్పుబట్టారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కన్నడ సంఘాలు కూడా థియేటర్ యాజమానులను హెచ్చరిస్తూ ఈ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయవద్దని పిలుపునిచ్చాయి. ఈ నిషేధం కమల్ హాసన్ కు పెద్ద షాక్ గా మారింది. ఎందుకంటే కర్ణాటక మార్కెట్ తమిళ చిత్రాలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంటుంది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తగ్ లైఫ్ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేసేందుకు అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు కమల్ ను ప్రశ్నిస్తూ మీరు ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు? కన్నడిగుల మనోభావాలను తక్కువగా అంచనా వేశారు. క్షమాపణ చెప్పితే సినిమా విడుదల సాఫీగా సాగుతుంది అని సూచించింది. కోర్టు సూచనల నేపథ్యంలో కమల్ హాసన్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. నేను తప్పు మాట్లాడలేదు, క్షమాపణ చెప్పను, తగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయటం లేదు అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో అభిమానుల్లో షాక్ కు గురిచేసింది. కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ నేను చెప్పినవి ప్రేమతో చెప్పిన మాటలు, చరిత్రకారులు నాకు భాషా చరిత్ర గురించి చెప్పారు అని వివరణ ఇచ్చారు. ఇక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తగ్ లైఫ్ చిత్రం కోలీవుడ్ లో మంచి ఫేమ్ ను సాధించి పెట్టింది. దీనికి గల ప్రధాన కారణం దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. మరి కమల్ హాసన్ తన సూత్రాలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది సినీ పరిశ్రమలో అభిమానుల్లో మిశ్రమ భావాలను రేకెత్తిస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? తగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలియనుంది.